ఢిల్లీలో ఒకడు గర్ల్ ఫ్రెండ్ ను చంపి ముక్కలు చేసి ఎక్కడో పడేశాడు. 2 ఏళ్ల కింద జరిగిన ఈ ఘటన ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది కదా. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ సాడిస్ట్ మృగంగా మారాడు. కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పట్టాడు. కథ స్క్రీన్ ప్లే పకడ్బందీగా లేసి బంధువులందరి కళ్లు గప్పాడు. కానీ పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ లో ఓ సాడిస్ట్ మొగుడు మృగంగా మారాడు. కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. మృతదేహం ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తం బంధువులందరి కళ్లు గప్పాడు. కానీ పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, అసలు ఇట్లాంటి వార్త వినడమే చాలా దారుణంగా అనిపిస్తోంది. ఇలాంటి మూర్ఖుడితో ఇన్ని సంవత్సరాలు తను ఎలా కలిసి జీవించింది? వాళ్ళ బంధువులు ఏం చెప్తున్నారు? ఉదయశ్రీ, మీర్పేట్ జిల్లాలగూడలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసినటువంటి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ముందస్తు ప్లాన్ ప్రకారమే భార్యను హత్య చేయాలనుకున్నాడు. తనకున్నటువంటి 2 పిల్లలను కూడా సంక్రాంతి పండుగ హాలిడేస్ అప్పటికే రావడంతో వాళ్ళిద్దరిని అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు. ఇంట్లో కేవలం భార్య మాత్రమే ఉంది. అదే టైంలోనే తను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే భార్యను హత్య చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లో వేసి ఉడికించాడు. ఆ ఉడికించినటువంటి భాగాలన్నింటినీ కూడా డస్ట్బిన్ కవర్లో వేసి స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో కూడా చెరువులో వేశాడు. ప్రస్తుతం మనం హత్య చేసినటువంటి ఇంటి వద్దే ఉన్నాం. ప్రస్తుతం పోలీసులు వాటన్నింటినీ కూడా సీజ్ చేశారు. మనం ఒకసారి ఆ విండోలో నుంచి కిచెన్ లో చూసే ప్రయత్నం చేస్తే కిచెన్ లో ఉండాల్సినటువంటి సిలిండర్ బండ పైన సిలిండర్ కూడా లేదు. అంటే పైన ఉన్నటువంటి సిలిండర్ ను ఆ స్టవ్ ను రెండింటిని హాల్లోకి మార్చుకున్నాడు. హాల్లోనే ఉండి భార్యను చంపిన తర్వాత వాటన్నిటిని ముక్కలుగా చేసి ఆ ముక్కలను కొన్నిటిని ఉడికించే ప్రయత్నం చేశాడు. మిగతా వాటన్నిటిని కూడా డస్ట్బిన్ కవర్లో వేసి మూటలుగా కట్టాడు. ఏవైతే బోన్ పార్ట్స్ గా ఉన్నాయో వాటన్నిటిని ఒక కమర్షియల్ సిలిండర్ ను తీసుకొని వచ్చి వాటన్నిటిని వేడి చేశాడు. మనం బయట చెప్పుకునేటటువంటి విధంగా కబాబ్స్ ఏవైతే చెప్తామో వాటన్నిటి మాదిరిగా మొత్తం ఉడికించేశాడు. వాటన్నిటిని ఎండబెట్టిన తర్వాత వాటిని రోకలి బండలో వేసి పొడిగా మార్చాడు. పొడిని అంతటిని కూడా బకెట్లో వేసుకొని మళ్ళీ అదే జిల్లాలగూడ చెరువులోకి వెళ్ళి వాటన్నిటిని కలిపి వేశాడు. ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశాడు. ఈవెన్ నెట్లో కూడా సెర్చ్ చేసినట్టున్నాడు. ఎలాంటి కెమికల్స్ వాడితే బ్లడ్ స్మెల్ కానీ లేకపోతే ఫ్లష్ స్మెల్ రాకుండా ఉంటుందని కూడా తను క్లియర్ గా సెర్చ్ చేసినట్టున్నాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఎలాంటి రక్తం కానీ లేకపోతే ఎలాంటి ఫ్లెష్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. సో 13వ తేదీన ఇంట్లో నుంచి వెంకటమాధవి తన భార్య మిస్ అయింది. 18వ తేదీన ఫిర్యాదు చేశారు. అంటే 13వ తేదీ నుంచి 3 రోజుల పాటు తను ఈ ముక్కలుగా నరకడం, ఎండబెట్టడం, పొడి చేయడం ఇదే పనిలో ఉన్నాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగ హాలిడేస్ కోసం ఊర్లలోకి వెళ్లిపోవడంతో ఎవరు గమనించలేకపోయారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఇంటికి ఈ బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ లో ఉంది ఇల్లు. 2nd ఫ్లోర్ లో కార్నర్ బిల్డింగ్ లో ఉంది. మనం ఒకసారి కిచెన్ లో క్లియర్ గా చూసే ప్రయత్నం చేసాం. మన కెమెరా పర్సన్ రాజరమేష్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. లోపల కిచెన్ బండ పైన మద్యం బాటిల్ కూడా ఉంది. అంటే మద్యం సేవిస్తూ అంత కిరాతకానికి పాల్పడ్డాడు. తను ముక్కలుగా నరుకుతున్నటువంటి టైంలో కూడా మద్యం సేవిస్తూనే ఈ పనికి పాల్పడ్డాడని కూడా మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఎప్పుడైతే తను కనిపించకుండా పోయిందో తను ఇంట్లో ఉన్నటువంటి బ్లడ్ కానీ ఫ్లష్ అంతటిని కూడా క్లీన్ చేశాను, ఎవరికి అనుమానం రాదు అని భావించాడో 18వ తేదీన వాళ్ళ అత్త మామకు కాల్ చేసి చెప్పాడు, మేమిద్దరం గొడవ పడ్డాము, మీ కూతురు కనిపించట్లేదు, గొడవపడి అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి భావించారు. కానీ తను తిరిగి రాకపోవడంతో అత్తామామలతో కలిసి మీర్పేట్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేటటువంటి క్రమంలో భార్యను చంపినటువంటి భర్త కూడా అక్కడికి వెళ్ళాడు. తనే హత్య చేసి ఏమీ తెలియనటువంటి విధంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్నటువంటి మీర్పేట్ పోలీసులు ఇంటికి వచ్చి చూశారు. అయితే తను ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని ఎప్పుడైతే గురుమూర్తి చెప్పాడో ఇంటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా పోలీసులు సెర్చ్ చేశారు. తను ఇంట్లో నుంచి వెళ్ళింది అని ఎప్పుడైతే టైం చెప్పాడో ఆ డేట్ నుంచి ఆ టైం వరకు భార్య అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆనవాళ్లు కూడా సీసీ ఫుటేజ్ లో కనిపించలేదు. దీనికి తోడు అటు అల్లుడి ప్రవర్తనలో కూడా మార్పును గమనించినటువంటి అత్తామామలు మీర్పేట్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. తనే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. కానీ మృతదేహాన్ని ఏం చేశామంటే మాత్రం పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నిస్తే తప్ప తను చెప్పలేదు. మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికానంటే ముందుగా పోలీసులు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బ్లడ్ కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేకుండా చేశాడు. ఎప్పుడైతే తను జిల్లాలో కూడా చెరువులో పారవేశాను అని చెప్పాడో అక్కడికి వెళ్లి పరిశీలించగా అక్కడ ఒక కుక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు, కొన్ని బకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు తను చెప్పిందని చెప్పి నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం ఒక బిల్డింగ్ కానీ లేకపోతే ఇంటి పక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక భయానకంగా మారిపోయింది. ఇంటి ఓనర్ తో సహా ప్రతి ఒక్కరూ తాళాలు వేసుకున్నారు. ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హత్య విషయం తెలియగానే నిన్నటికి నిన్నే ఇల్లు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
ఇంట్లోనే ఉంటూ ఇంత దారుణానికి పాల్పడ్డా, ఇంత కిరాతకమైనటువంటి వ్యక్తితో మనం ఉన్నామని కూడా ఈ బిల్డింగ్ మొత్తం భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళందరితో పాటు మంచిగా ఉంటున్నట్లు నటిస్తూనే హత్య చేసిన తర్వాత కూడా కాలనీలో తను తిరుగుతూనే నా భార్య కనిపించట్లేదని కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్తూ నమ్మించే ప్రయత్నం చేశాడు గురుమూర్తి. గురుమూర్తి ఆర్మీలో పనిచేసినట్లుగా తెలుస్తోంది. తను మాజీ సైనికుడు. ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. సో తనకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలను ముందస్తు ప్లాన్ ప్రకారమే అత్తామామల ఇంటికి పంపించిన తర్వాతనే భార్యను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పథకం ప్రకారమే భార్యను హత్య చేశాడు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇంట్లో మొత్తం బ్లడ్ శాంపుల్స్ లేకుండా తను క్లియర్గా క్లీన్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి కొంత స్మెల్ను బట్టి యాసిడ్ లేకపోతే కొన్ని రకాల కెమికల్స్ వాడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు బ్లడ్ అంతటిని కూడా క్లీన్ చేయడానికి. మరోవైపు అయితే ఫ్లష్ మాదిరిగా ఉందో వాటన్నిటిని డస్ట్బిన్లో వేసి చెరువులో పారవేశానని చెప్తున్నాడో, తను చెప్తున్నటువంటి ప్లేస్లో కూడా వాటికి సంబంధించినటువంటి శరీర భాగాలకు సంబంధించినటువంటి ఫ్లెష్ కూడా అక్కడ లభించలేదు. మరోవైపు బూడిదగా మార్చి పాడవేశానని చెప్తున్నాడు. అక్కడ బకెట్లు మాత్రమే స్వాధీనమయ్యాయి. అయితే కుక్కర్లో పెట్టి ఉడికించాలని చెప్తున్నాడు. ఆ కుక్కర్ను కూడా చెరువులో వేశాడు. ఆ కుక్కర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసు విషయమై దర్యాప్తు చేస్తున్నారు. తను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు, ఎన్ని రోజుల పాటు ఈ తతంగం అంతా పూర్తి చేశాడు, హత్య చేసిన తర్వాత ముక్కలుగా వాడడానికి తను ఎక్కడి నుంచి ఒక పెద్ద కత్తినేమైనా తీసుకొని వచ్చాడు, అసలు ఏ విధంగా తను ఈ కిరాతకానికి పాల్పడ్డాడు అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంటి పక్కల ఎవరికైనా అనుమానం రాకుండా ఉండేందుకు ఒక కుక్కను కూడా తను చంపినట్లుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కుక్క చనిపోయింది, ఆ స్మెల్ ఎక్కువగా వస్తుందని నమ్మించే ప్రయత్నం కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాం, అక్కడ లేనటువంటి సీన్ను కూడా క్రియేట్ చేసి తను నమ్మించే ప్రయత్నం ఏదైతే దృశ్యం సినిమాలో వెంకటేష్ చేశాడో సేమ్ అదే తరహాలో గురుమూర్తి కూడా ముందు రోజు ఒక కుక్కను చంపి కుక్క చనిపోయింది, చాలా ఎక్కువ స్థాయిలో స్మెల్ వస్తుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ తన ఇంట్లో నుంచి ఏదైనా స్మెల్ వచ్చినా కూడా అది కుక్క పైన నెట్టివేసే ప్రయత్నం చేశాడు గురుమూర్తి. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా తెలుస్తోంది. ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించే విధంగా గురుమూర్తి తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. నిన్న పోలీసులు మరికొన్ని సీసీ ఫుటేజ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి అత్తామామలను కూడా పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించారు. ఎప్పటి నుంచి వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి, గతంలో ఎప్పుడైనా హత్యాయత్నం చేసే ప్రయత్నాలు ఏమైనా చేశాడనే దానిపైన పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఉదయశ్రీ. రైట్ రవి, థ్యాంక్ యూ.